ఇంకొకటి పరుగు ప్రారంభము పవన్కు డిప్యూటీ సీఎం ఏపీలో గన్నవరంలో సమీపంలో కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు దాదాపుగా 50,000 మంది ప్రజలను అక్కడికి తరలిస్తారంట. ఆ ఖర్చులన్నీ పార్టీదా ప్రభుత్వానిదా అనేటువంటిది చెప్పాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను, నిరాడంబరంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లోటు బడ్జెట్లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో నిధులు లేవు, నిధులకు కటకట ఉంది కాబట్టి ప్రతి రూపాయిని నేను జాగ్రత్తగా వాడుకుంటా అనేటువంటి విషయం చెప్పాలి. కానీ విచ్చలవిడితనము చాలా పెరిగిపోయింది. ఏ ప్రభుత్వంలో అయినా సరే సర్కారు పైసలు కదా, దానికి మేము కస్టోడియన్గా ఉన్నాము, సర్కారు పైసలు మేము కాపాడాలి, ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనేటువంటి విషయం పక్కకు పోయి విచ్చలవిడిగా ఏంది పేపర్లకు ప్రకటనలు లేకపోతే ఇట్లాంటి అనేకమైనటువంటి వృధా ఖర్చు పెంచడం అనేటువంటిది ప్రభుత్వంలో పెరిగిపోయింది. విశృంఖలత్వం పెరిగిపోయింది. బాధ్యత వహించట్లేదు. ప్రభుత్వ ఖజానాకు ప్రభుత్వ ఖర్చులకు ఏ ప్రభుత్వం కూడా బాధ్యత వహించట్లేదు. నిజంగా కూడా అది జగన్ చేసిండా, కేసీఆర్ చేసిండా, చంద్రబాబు నాయుడు చేసిండా పక్కన పెడితే అంత ఆడంబరంగా ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి? నిజంగా చంద్రబాబు నాయుడు గొప్ప, ఇప్పుడు జగన్ను ఓడించగలిగాడు, చాలా పెద్ద విజయం సాధించగలిగాడు. ఆ విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు రాజ్భవన్లో చాలా నిరాడంబరంగా తక్కువ ఖర్చుతో ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు అయ్యేటువంటి ఖర్చును 1 కోటి 2 కోట్లకే కుదించి ఒక 70-80 కోట్లు 100 కోట్లు ప్రభుత్వాన్ని ఖజాని లాభపరిచాడు, ప్రభుత్వ ఖజానాను జాగ్రత్త పరచగలిగాడనేటువంటి పేరు తెచ్చుకోవచ్చు కదా. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇన్ని కోట్ల రూపాయలు ప్రధానమంత్రి వచ్చినా రాజ్భవన్లో కూర్చుంటాడు, లేదంటే అమిత్ షా వచ్చినా రాజ్భవన్లో కూర్చుంటాడు, అనేక మంది ఉద్దండులు వచ్చినా, రాజకీయంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా కూడా అక్కడే అధికారిక ప్రకటన కూడా చేయవచ్చు. మేము ఇట్లా 1,00,000 మందితోటి బహిరంగ సభ ద్వారా పెట్టవచ్చు. కానీ అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజాసొమ్ము, ఇటు పోలీసు వ్యవస్థ ఇబ్బంది పడుతుంది, రెవెన్యూ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఏర్పాట్ల కోసం చేయాల్సినటువంటి బాధ్యతల్లో వాళ్ళ విధులన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్తాయి కదా. చాలా నిరాడంబరంగా చేయొచ్చు. ఇవాళ రేపు ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు. మీ గొప్ప కూడా చెప్పుకోవచ్చు. ఇగో మేము ఒక 50 కోట్లు 100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిల్చినాము, ఈ ఖర్చు తప్పించినాము, ఇగో ఈ 50 కోట్లు 100 కోట్లు పలానా ప్రభుత్వ పాఠశాలలకో, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి లేదంటే ఈ హాస్టల్స్లో ప్రభుత్వ హాస్టల్స్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ 50 కోట్లు కేటాయిస్తున్నామనేటువంటి మాట చెబితే ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండేటువంటి పిల్లలకు కూడా ఉపయోగపడతాయి కదా ఈ డబ్బుల వల్ల. సో ఆ ఖర్చును భరించడం ఎంత? 50 కోట్ల 40 కోట్ల 100 కోట్ల ఎంత అయితే అంత. ఒకవేళ 10 కోట్లే అయితే మీరు 1 కోటి రూపాయలకు కుదించినా 9 కోట్లు కూడా మిగులుతాయి కదా. ప్రతి రూపాయి కూడా విలువైనదే కదా. వృధా చేయడము, ప్రత్యేక విమానాల్లో తిరగడము ప్రభుత్వ సొమ్ముతోటి. ఎందుకంటే గతంలో కూడా ధర్మ పోరాటాల దీక్షలతోటి 20-30 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేసినటువంటి చరిత్ర ఉన్నది. ప్రత్యేక విమానాల ద్వారా వెళ్ళడము, తాత్కాలిక కట్టడాలు కట్టడము, మళ్ళీ పూర్తి స్థాయి కట్టడాలు కట్టడము, ఈ ఆడంబరాలకు పోవడము, స్టార్ హోటల్స్లో ఉండాల్సినటువంటి అవసరం లేకుండా నిరాడంబరంగా ఉంటూ ప్రభుత్వ ఖజానాను ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గించి ప్రభుత్వ ఖర్చులు ఎంత మేరకు తగ్గించగలుగుతారనేటువంటిది చెప్పగలుగుతారా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంతమంది ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీసులు వాళ్ళు ఎంతమంది సమయం వృధా అవుతుంది దీనివల్ల? చిన్నగా చేస్తే సగం మంది ఖర్చులు తగ్గిపోతాయి కదా. టీఏలు డిఏలు వచ్చినటువంటి వాళ్ళకు ఏర్పాట్లు, తిండి తిప్పలు, నీళ్లు, ఇన్ని వసతులు ఏర్పాటు చేయాలి కదా. అన్ని వసతులకు సంబంధించిన దాంట్లో ఎందుకు చేయలేదు?